ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. శివాజీ గారు ఈ విషయం మీద స్పందించారు మళ్ళీ ఈ రోజు. అంటే లైక్ నా పర్సనల్ విషయాలు దీంట్లోకి తీసుకురావద్దని చెప్పడం జరిగింది. దీని గురించి మీరేమంటారు? ఆయన పర్సనల్ విషయాలు మనకి ఎందుకండి, మనం అక్కడ అన్నది సారీ కూడా చెప్పేశాడు కదా, వదిలేస్తే అయిపోతుంది. ఇంకా దాని గురించి అన్ని అవసరమా? అంటే దీని గురించి చాలా మంది ఏంటంటే డిబేట్స్ పెట్టడం జరిగింది, చాలా మంది చాలా మీడియా ఛానల్లో కూడా మాట్లాడడం జరిగింది. సో దీన్ని చూసుకుంటే ఏమనిపిస్తుంది? వాళ్ళు ఫీల్డ్ వాళ్ళు ఏదైనా ఇది అవుతారు, మనం మధ్యలో ఇది ఎందుకంటే అంటే మీ ఒపీనియన్ చెప్పండి. యాజ్ ఎ మీరు గల్గా అంటే మీరు వాళ్ళు ఇలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన అంటాము అది సామాన్లు అన్న దగ్గరే కొంచెం రాంగ్ అనిపించింది, కానీ అన్ని ఓకే కదండి. లేడీస్ అలా ఉండటం కూడా కరెక్ట్ కాదు కదా. దీని మీద ఏంటంటే ఎక్కువగా చెప్తున్నారు అనమాట. అంటే ఏదో ఇంకా దీన్ని ఏదో సాధించినట్లు దీన్ని ఎలివేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ విధంగా తీసుకెళ్తున్నారు. దీన్ని మీరేమంటారు? అలా అంతా తీసుకెళ్ళడం తప్ప, ఇలా వద్దండి, అవసరం లేదు అంతా. ఎందుకు అంత అంటే ఆడవాళ్ళు డ్రెస్సింగ్ గురించి మాట్లాడడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఆడవాళ్ళకి ఏది డ్రెస్సింగ్ నచ్చితే అది వేసుకుంటూ ఉంటారు కదా, సో దాని గురించి అంటే మనం వెనకటి నుంచి పద్ధతిగా ఉన్నాం కదా, అలా వేసుకుంటే బాగుంటది. ఇప్పుడు ఫ్యాషన్ అది ఇది అంటున్నారు, మనం వేసుకుంటుంటే అలా వేసుకున్నావు ఇలా వేసుకున్నావు అంటున్నారు. ఇక మారిపోయారు కదా పిల్లలు. దీనిపైన కూడా చాలా మంది రియాక్ట్ అయ్యారు. అనుసూయ గారు కావచ్చు, లేదంటే ఇంకో వేరే వాళ్ళు కూడా చాలా మంది రియాక్ట్ అయ్యారు. మా ఇష్టం, తనకి ఇబ్బంది లేకుండా, అవతల వ్యక్తికి ఇబ్బంది లేకుండా ఎలాంటి చేసుకున్నా ఓకే, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి లేడీస్ అనేది ఆలోచించి చేసుకోవాలి. అదే శివాజీ గారు చెప్పిన మాటలు కరెక్టేనండి, అని చెప్పింది కరెక్టే. ప్రజలు సపోర్ట్ చేస్తుంటే ఇండస్ట్రీ ఎందుకు వ్యతిరేకిస్తుంది? అంటే కొంతమందికి నచ్చవు. ఇప్పుడు మా లాంటి శారీలో వేసుకున్న వాళ్ళకి ఆయన చెప్పింది బాగుంది ఉంటుంది, డ్రెస్సులు వేసుకునే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? తప్పు అనిపిస్తుంది, అంతే కదండి. తప్పు కాదండి, అది రైటే. నిండుగా వేసుకుంటే అందరికి బాగుండే, చూసి అమ్మాయి పద్ధతిగా ఉంది అంటారు. ఇట్లా డ్రెస్ వేసుకో, దీన్ని చూడరా ఎలా ఉందరో అంటారా లేదా? కదా, చండాలంగా అంటారు వెనకాల, ముందు బాగుంది అంటారు, వెనకాల ఏమంటారు? ఆడవాళ్ళకి స్వేచ్ఛ అనేది ఉండాలి, మళ్ళీ మగవాళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారని చెప్తున్నాను. మగవాళ్ళది కూడా తప్పు ఉంటాయి కదండి. ఇప్పుడు నిండుగా వేసుకున్నా అట్లాగే చేస్తున్నారు, మామూలుగా మంచిగా ఇదిగా ఉన్నా చేస్తున్నారు. బుద్ధి అలాగ ఉన్నప్పుడు మనం ఏం చెప్పలేం కదండి. అవతల వ్యక్తి ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. అదే అంటే ఎప్పుడు మంచి మాటలు మంచి పద్ధతి గురించి చెప్పే ఆయన ఈ రోజు ఇలా నోరు జారడం ఎలా అనిపిస్తుంది? నితి అగ్రవాల్ ఆమె ఇబ్బంది పడి అట్లా దానికి అన్నారు ఆయన, అంతేగాని ఇంకా ఏమీ అనలేదు కదండి. ఆయన ఉద్దేశం అది కాదు, ఆయన ఇంటెన్షన్ అది కాదంటారు? అది కాదండి, అది నోరు సామాన్ల దగ్గర కొంచెం ఇదైంది, కానీ అవునవునండి ఉన్నాయి కదా, పాటలో కూడా ఉందన్నారు కదా. శివాజీ గారిని ఎందుకు ట్రోల్ చేస్తారు అని చెప్పి చాలా మంది అంటున్నారు. అది పెద్ద పెద్ద వాళ్ళు కదండి దాంట్లో, ఇంకా అందుకని ఇంకా అంటే అప్పుడు ట్రోల్స్ చేయలేంది, అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ ని దీన్ని ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నారు? అదే లేడీస్ ని సామాన్లు అనేటప్పటికి లేడీస్ కోపం వస్తుంది కదండి. మనకైనా ఇప్పుడు అంటే కోపం వస్తుంది కదా, అది కూడా సంథింగ్ అయి ఉండొచ్చు. సాంగ్ లో వచ్చినప్పుడు రియాక్ట్ అవ్వచ్చు కదా, సాంగ్ లో వచ్చినప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ఎవరు? ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? ఇప్పుడు అలాంటి సాంగ్స్ వస్తే అందరం చక్కగా వింటున్నారు కదండి, చూస్తున్నారు కదా, అప్పుడు ఏమన్నారు కదా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో సామాన్లు బాగున్నాయి అంటే అయ్యి అంటే అందరు అదే చేస్తున్నారు కదా, సామాన్లు బాగున్నాయి అది ఇదని. అయ్యా అందరే అమ్మాయిలు చేస్తున్నారు, ఆంటీలు కూడా చేస్తున్నారు కదా అవి. అది